రేయాంష్, నీకు స్వామి వివేకానంద తెలుసా? ఓకే, అయితే ఈరోజు నేను నీకు స్వామి వివేకానంద గురించి చెప్తా. పిల్లలు, ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఓకే, స్వామి వివేకానంద ఒక వ్యక్తి తనను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు. తాను బలహీనుడని భావిస్తే బలహీనుడే అవుతాడు, బలవంతుడని భావిస్తే బలవంతుడే అవుతాడు. కార్యసాధన యత్నంలో ఎదురయ్యే ఆటంకాలను, పొరపాట్లను లక్ష్య పెట్టకూడదు. ఓటమిని లెక్క చేయకూడదు. తిరోగమనాలను సహించాలి. లక్ష్య సాధన కోసం 1000 ప్రయత్నాలైనా చేయాల్సిందే. అప్పటికీ ఫలించకపోతే మరో ప్రయత్నానికి సిద్ధం కావాలి. ఓడిపోయాం కదా అని బాధపడకూడదు. నీ శక్తి నీ జీవితం, నీ బలహీనతే నీ మరణం. ఇటువంటి ఎన్నో అమూల్యమైన జీవిత సత్యాలను ప్రపంచానికి చాటి చెంపిన మహామనిషి స్వామి వివేకానంద. మహాగురువు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన వివేకానందుని పూర్వనామం నరేంద్రనాథుడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రసంగాలు చేసే వేదాంత, యోగ, తత్వశాస్త్రములను సమాజానికి అందించారు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలోనే చిరకాలంగా నిలిచిపోయే మహోన్నత ఆధ్యాత్మిక నాయకుడు, రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. తన భావాలను సమాజానికి పంచి మేల్కొల్పినటువంటి మహానుభావుడు నరేంద్రుడు. తన ప్రసంగాలతో భారతదేశాన్ని జాగృతం చేశారు. అంతేకాదు, విదేశాలలో సైతం తన ఉపన్యాసాలతో జీవిత పరమార్థాన్ని బోధించాడు. హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానికం బ్రహ్మరథం పట్టింది. ఎంతోమంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే. తన గురువు రామకృష్ణుడు నేర్పిన ఎన్నో మంచి విషయాలను, జీవుడే దేవుడు అనేది వివేకానందుని మంత్రముగా మారింది. దరిద్ర నారాయణ సేవ, ఆ భగవంతునికి సేవ చేసే కంటే దరిద్రులకు, లేని వారికి సహాయం చేయడం అనేటువంటిది దేవుడికి చేసినటువంటి సహాయం అని భావించాడు. విశ్వమంతా బ్రహ్మం నిండి ఉందని, హెచ్చు తగ్గలు లేదని చాటారు. అందరూ తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనేటువంటి వేదాంత తత్వాన్ని చాటి చెప్పారు. ఇలా హిందూ ధర్మాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన వివేకానందుడు విదేశాలలో పర్యటనలు ముగించుకొని మన దేశాన్ని తిరిగి వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దీని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశాడు. అయితే దురదృష్టవశాత్తు చిన్న వయసులో, అంటే కేవలం 39 సంవత్సరాలు ఉన్న సమయంలో ఆయన మరణించారు. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మనము తెలుసుకున్నప్పుడు మనకు ఎన్నో విషయాలు అతని గురించి తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుంది. ఇంకో పాడ్కాస్ట్లో అసలు వివేకానందుడు ఎప్పుడు పుట్టాడు, అతని బాల్యం ఎలా గడిచింది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. వివేకానందుడు జనవరి 12, 1863 అంటే జనవరి 12, 1863లో పుట్టారు. అండ్ జూలై 4, 1902 1902లో మరణించారు. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.